పేపర్ బర్డ్ అనే ఈ పక్షి తన ఇంజనీరింగ్ తెలివితేటలు వాడి పాముల నుండి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో చూడండి. సాధారణంగా పక్షులు గూళ్లు కడతాయి, కానీ ఈ పక్షి గూడు కట్టదు, స్ట్రక్చర్ డిజైన్ చేస్తుంది. మొదటిగా ఇది చెట్టు చివర వేలాడే సన్నని కొమ్మని సెలెక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే అక్కడికి పాములు బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం కష్టం కాబట్టి. తర్వాత ఇది గడ్డి తీగల్ని నోటితో అల్లుతూ ఒక క్లోజ్డ్ ఛాంబర్ ని గూడులా తయారు చేసుకుంటుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పక్షి తన గూడు ఎంట్రన్స్ ని నార్మల్ పక్షి గూళ్ళలా కాకుండా కిందకి టన్నెల్ లాగా పెట్టుకుంటుంది. పాములని బురిడి కొట్టించడం కోసమే ప్రత్యేకంగా ఒక ఫేక్ ఎంట్రన్స్ ని కడుతుంది. చాలా సందర్భాల్లో ఇవి పాముల నుండి తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఒకే చెట్టుపై 20 నుంచి 30 గూళ్లు కట్టుకుని కాలనీలుగా యూనిటీగా ఉంటాయి. ఒక్క పాము వచ్చినా మొత్తం కాలనీ అలర్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పక్షి కాదు, నేచురల్ సివిల్ ఇంజనీర్ అనాలి. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషుల చావుకి కారణమవుతున్న అత్యంత భయంకరమైన జంతువు ఏది అంటే మీరేం చెప్తారు? టైగర్ అంటారా? అయితే ఇది చూడండి, BBC సైన్స్ వాళ్ళు రీసెంట్ గా ఒక లిస్ట్ ని పోస్ట్ చేశారు మనుషుల చావుకి కారణం అవుతున్న టాప్ 10 జంతువుల గురించి. లిస్ట్ ఏంటంటే ఆ లిస్ట్ లో శాంతంగా కనిపించే ఏనుగులు ఉన్నాయి, కానీ క్రూరంగా వేటాడే పులులు లేవు. అంటే ఏనుగు పులి కంటే ఎక్కువ మనుషుల్ని చంపుతుంది. ఈ లిస్ట్ ని ఇంకా క్లియర్ గా చూద్దాం. టాప్ 10 లో సింహం ఉంది, ఇది సంవత్సరానికి 200 మందిని చంపుతోందని చెప్తున్నారు. టాప్ 9 లో హిప్పో ఉంది, ఇది సంవత్సరానికి యావరేజ్ గా 500 మందిని లేపేస్తుందంట. టాప్ 8 లో ఏనుగు ఉంది, ఇది సంవత్సరానికి 600 మందిని తొక్కేస్తుందంట. నెంబర్ 7 లో వచ్చేసి ముసలి ఉంది, ఇది 1000 మందిని తినేస్తుందంట సంవత్సరానికి. టాప్ 6 లో తేలుంది, దీని కాటికి సంవత్సరానికి 3000 మంది చనిపోతున్నారంట. టాప్ 5 లో అసాసిన్ బగ్ అనే పురుగు ఉంది, దీని వల్ల 10,000 మంది చనిపోతున్నారంట. టాప్ 4 లో వచ్చేసి కుక్కలున్నాయి, ఇవి 59,000 మంది చావుకి కారణమవుతున్నాయంట. ఇప్పుడు టాప్ 3 పొజిషన్ లో పాము కాటు కారణంగా 138,000 మంది చనిపోతున్నారు. టాప్ 2 లో ఉన్నది ఎవరో కాదు, మనమే. మనిషి ద్వారా ప్రతి సంవత్సరంలో 4 లక్షల మంది చంపబడుతున్నారని రాశారు. అంటే పాము కాటు కంటే మనమే డేంజరస్ అన్నమాట. ఇక లిస్ట్ లో టాప్ 1 లో ఉన్నది దోమ. ఈ దోమ కాటు వల్ల ఏకంగా 7,25,000 మంది చనిపోతున్నారంట. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, మనల్ని కుట్టేది కేవలం ఆడదోమలు మాత్రమే, మగదోమలు కొట్టవు. మరి అవి కూడా కుడితే ఈ నెంబర్ డబుల్ ట్రిపుల్ అయ్యేదేమో. కేబుల్ వైర్స్ కి ఇలాంటి ఒక బాక్స్ ని చూసే ఉంటారు. ఎప్పుడైనా ఇదేంటో తెలుసుకోవాలనిపించిందా? ఇప్పుడు తెలుసుకోండి, దీన్ని ఏరియల్ టెర్మినల్ క్లోజర్ అంటారు. మీరు ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారు అంటే అది ఈ బాక్స్ లో జరుగుతున్న సైలెంట్ ఇంజనీరింగ్ వల్లే. మెయిన్ ఫైబర్ లైన్ నుంచి వచ్చే సిగ్నల్ ని స్ప్లిట్ చేసి వేరు వేరు ఇళ్లకి, ఆఫీసులకి డిస్ట్రిబ్యూట్ చేయడమే దీని పని. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ గా దీన్ని సీల్ చేసి పోల్ కి ఎలాడదీస్తారు. రెయిన్, హీట్, విండ్ ఏది వచ్చినా లోపల సిగ్నల్స్ ఇంటరప్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు, మూవీ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, గేమ్ డౌన్లోడ్ చేసినప్పుడు అది ఈ చిన్న బాక్స్ లో క్వైట్లీ జరిగే ప్రెసిషన్ వర్క్ వల్లే. మీకు ఆ రోజులు గుర్తున్నాయా? వర్షం వచ్చినా, కరెంట్ కట్ అయినా నెట్వర్క్ స్లో అయిపోయేది. ఇప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ కి కారణం ఈ బాక్సే. చూసినప్పుడు సింపుల్ గా కనిపిస్తుంది, కానీ లోపల ఇంజనీర్ల కష్టం ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందుతున్నాయి కదా. ఏదైనా ఈ స్థాయిలో ఎదగడానికి పునాది వేసిన సినిమాలేంటో చూద్దాం. మన ఇండియన్స్ తీసిన మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. ఇది 1913లో దాదాసాహెబ్ ఫాల్కే డైరెక్ట్ చేశారు. మన ఇండియన్స్ తీసిన మొట్టమొదటి కలర్ పిక్చర్ పేరు కిసాన్ కన్యా. ఇది 1937లో వచ్చింది. అలానే మన ఇండియన్స్ తీసిన మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం ఆరా. ఇది 1931లో రిలీజ్ అయింది. మన దేశంలో మొట్టమొదటి 3D ఫిల్మ్ మై డియర్ కుట్టి చేతన్. ఇది 1983లో రిలీజ్ అయింది. ఆస్కర్ అవార్డ్స్ లో నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ పేరు మదర్ ఇండియా. ఇది 1957లో రిలీజ్ అయింది. సో ఇవి మన ఇండియన్ ఫిల్మ్స్ లో మైల్ స్టోన్ మూవీస్. ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చేశారా? మీ ఫ్రెండ్ తో పాటు జాకెట్ వేసుకుని ఇలా రుద్దుకుంటే మీలో కరెంట్ జనరేట్ అవుతుంది. దీనితో మీ ఫ్రెండ్ కి ఒక చిన్న జలక్ ఇవ్వచ్చు. మీరు కనుక షూస్ వేసుకుని నేలపై కాలుతో ఫ్రిక్షన్ తో నడిస్తే మీ బాడీలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ లోడ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీతో మీరు ఎవరినైనా తాకితే వాళ్ళకి చిన్నపాటి షాక్ తగులుతుంది. కొంతమంది గ్యాస్ లైటర్ పాడైపోయినప్పుడు ఇలా స్టాటిక్ ఎనర్జీని వాడి గ్యాస్ వెలిగిస్తారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ పదార్థాన్ని ఏరోజెల్ అంటారు. ఇది 99% గాలితో 1% సిలికాన్ తో తయారవుతుంది. దీని కేజీ కాస్ట్ దాదాపు 90,000 ఉంటుంది. ఇంత కాస్ట్ ఎందుకు ఉంటుందో, దీనిని దేనికి వాడతారో చూద్దాం. మొదటిగా ఇన్సులేషన్ కోసం వాడతారు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ థర్మల్ ఇన్సులేటర్స్ లో ఒకటి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని హ్యాండిల్ చేయగలదు. అంటే వేడి బయటికి పోనివ్వదు, చలిని లోపలికి రానివ్వదు. అందుకే దీన్ని స్పేస్ మిషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. రెండవది స్పేస్ రీసెర్చ్ కి కూడా పనికొస్తది. నాసా దీన్ని స్పేస్ లో డస్ట్ పార్టికల్స్ ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగించింది. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ ఇంపాక్ట్ అబ్జర్వ్ చేయగలదు.
మెటరాయిడ్ స్పీడ్ గా వచ్చి వీటిని గుద్దినా బ్రేక్ కాకుండా ఇందులో సేఫ్ గా ఇరుక్కుపోతాయి. మూడవ యూజేజ్ వచ్చేసి ఫైర్ ప్రొటెక్షన్ సూట్స్ లో వాడతారు. హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్స్ లో పనిచేసే వాళ్ళ సూట్స్ కి ప్రొటెక్షన్ లేయర్ లో ఏరోజెల్ వాడతారు. దీని వల్ల హీట్ ట్రాన్స్ఫర్ స్లోగా జరుగుతుంది. ఇంకా ఏరోజెల్ హెల్ప్ తో డీసాలినేషన్ ఎక్స్పెరిమెంట్స్ యొక్క స్పీడ్ ని బూస్టప్ చేయగలుగుతున్నారు. అంటే సముద్రంలోని నీటిని తాగునీరులా మార్చే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి కదా, దానిలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఏరోజెల్ సైన్స్ ప్రపంచంలో సైలెంట్ రెవల్యూషన్ తీసుకొస్తుంది. మీరు ఫిష్ పెడిక్యూర్ చూసే ఉంటారు, ఎక్కడో చోట ఫిష్ పెడిక్యూర్ గురించి వినే ఉంటారు. ఫిష్ ట్యాంక్ లో కాళ్ళు పెడితే చిన్న చిన్న చేపలు వచ్చి ఇలా డెడ్ స్కిన్ ని తినేస్తూ ఉంటాయి. అప్పుడు ఫీలింగ్ కూడా బాగుంటుంది, చెక్కల గింతలు పెడుతున్నట్టు. ఇలా అనుకునే ఆస్ట్రేలియాకి చెందిన విక్టోరియా అనే అమ్మాయి ఫిష్ పెడిక్యూర్ చేయించుకుంది. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆమె తన కాలు వేళ్లు మొత్తం కోల్పోయింది. ఈ ఫిష్ పెడిక్యూర్ ఆమె థాయిలాండ్ లో చేయించుకుంది. దీని తర్వాత ఆమె కాలుకి ఇన్ఫెక్షన్ అవడం స్టార్ట్ అయింది. అలా కాలికున్న వేళ్లు మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఫిష్ పెడిక్యూర్ గురించి ఎన్నో వినుంటారు, మ్యాక్స్ అంతా పాజిటివ్ గానే ఉంటది. బట్ మీకు తెలియంది ఏంటంటే ఫిష్ పెడిక్యూర్ ని యుఎస్ లోని చాలా స్టేట్స్ లో బ్యాన్ చేశారు. ఎక్కడైనా ఫిష్ పెడిక్యూర్ చూసి మనం కూడా చేయించుకుందామన్న ఆలోచన వస్తే ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఇలానే జరుగుతుంది అని చెప్పలేం, కానీ జరిగే ఛాన్స్ ఉంది కదా. మన ప్రాణం కన్నా ఆ చిన్న వినోదం ఏమీ ముఖ్యం కాదు. ఇందాక చెప్పుకున్న విక్టోరియా ఈ ఫిష్ పెడిక్యూర్ వల్ల 5 సంవత్సరాల పాటు నరకం చూసింది. వేలుగోర్లు పెరిగినప్పుడు మాత్రమే బయటికి తీసే ఈ నెయిల్ కట్టర్ ని ఇన్ని విధాలుగా వాడొచ్చని నేను ఇప్పుడు తెలుసుకున్నా. ముందుగా ఈ హ్యాక్ గురించి చెప్తా చూడండి. ఒక ప్లాస్టర్ తీసుకుని ఈ విధంగా నెయిల్ కట్టర్ యొక్క సైడ్స్ ని సీల్ చేసేయండి. ఇప్పుడు తిట్లు తినకుండా ఇంట్లోనే గోర్లు కట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఐడియా కదా. వీటికి ఇలాంటి హోల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల యూజ్ ఏంటని ఆలోచిస్తూ ఉంటే ఇది చూడండి. ఇలాంటి హార్డ్ వైర్స్ ని బెండ్ చేయడానికి వాడుకోవచ్చు. అలానే కీ చైన్స్ గా కూడా. ఈ నెయిల్ కట్టర్ యొక్క హుక్ ని ఈజీగా తీసేస్తే కటింగ్ ప్లేయర్ అవసరం లేకుండా వైర్స్ కి ఉండే ప్లాస్టిక్ లేయర్ ని కట్ చేసేయచ్చు. లాస్ట్ యూజెస్ ఏంటంటే ఈ నెయిల్ ఫైండర్ ని వాడుకొని స్క్రూస్ ని లూజ్ చేయొచ్చు, టైట్ చేయొచ్చు. దీనితో ఎన్ని ఉపయోగాలు ఉన్నా దీన్ని నెయిల్స్ కట్ చేయడానికి మాత్రమే వాడతాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ క్లిప్ లో ఉన్నది ప్యాక్ మ్యాన్ ఇల్యూషన్ అంటారు. ఇది ఎలాంటి ఇల్యూషన్ అంటే మీరు మధ్యలో ఉన్న ప్లస్ గుర్తుపై 20 నుండి 30 సెకండ్లు కళ్ళని కదపకుండా ఫోకస్ చేస్తే గులాబీ డాట్స్ ఒక్కొక్కటి మాయమైపోతున్నట్టుగా అనిపిస్తుంది. వాటి మధ్యలో ఒక ఆకుపచ్చ రంగు బిందువు చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొంతసేపటికి గులాబీ డాట్స్ పూర్తిగా కనిపించకుండా పోయి కేవలం తిరుగుతున్న ఆకుపచ్చ డాట్ మాత్రమే కనిపించవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. 2017 లో ప్రపంచం మొత్తం వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ ఇప్పుడు కనిపించట్లేదు. తగ్గిన డిమాండ్ కారణంగా మార్కెట్ నుంచి మెల్లగా డిసపియర్ అయిపోయింది. అయితే ఎందుకు దీని డిమాండ్ అంత దారుణంగా తగ్గిపోయింది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్పిన్నర్ వల్ల ఎలాంటి యూజ్ లేకపోవడం. స్ట్రెస్ తగ్గి ఫోకస్ పెరుగుతుంది అని లేనిపోనివన్నీ చెప్పి ట్రెండ్ చేశారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో కొన్న వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారు. రెండో కారణం ఏంటంటే అందరి దగ్గర ఉండడం. స్పిన్నర్ ఫేమస్ అయింది, అది ఒక స్పెషల్ ఐటమ్ లా యూనిక్ గా కనిపించడం వల్ల అందరూ కొనేశారు. ఇప్పుడు అది అందరి దగ్గర కనిపించడం వల్ల దీని స్పెషల్ ఏముంది అన్న ఫీల్ లోకి జనాలు వచ్చేసారు. మూడో కారణం ట్రెండ్ షిఫ్ట్ అనేది స్పీడ్ గా అందుకోవడం. మీరు చూస్తే బిఫోర్ 2007 మనకి ట్రెండ్ అనేవి లాంగ్ టైం ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు. జియో వచ్చాక ఇంటర్నెట్ వాడకం పెరిగి నెలకు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. స్పిన్నర్ చేతిలో లేదు అనే మిస్సింగ్ ఫీల్ లేకపోగా కొత్త ఐటమ్స్ పాపులర్ అవడంతో జనాలు వాటిపై దృష్టి పెట్టి స్పిన్నర్ ని పక్కకి పెట్టేశారు. అలా అని ఇది మంచి వస్తువు అని నేను అనను. చాలా స్కూల్స్ లో దీన్ని బ్యాన్ చేశారు. పిల్లల ఫోకస్ చదువుపై కంటే స్పిన్నర్ పై ఎక్కువ ఉంటుందని. సో బ్యాక్లాష్ కారణంగా కూడా దీనికి మార్కెట్ లో డిమాండ్ పడిపోయి కంప్లీట్ గా అమ్మడం ఆపేశారు. అయితే మీలో ఇప్పటికీ స్పిన్నర్ తో ఆడుతున్న వాళ్ళు ఉన్నారా? సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం మళ్ళీ కలుస్తూ ఉండాలి కదా.